మురళీమోహన్ రావు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పార్వతీపురం మంజం జిల్లా యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా 2 అంశాలపై జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉండే ఉపాధ్యాయులు అందరూ 1,20,00,000 మంది ఉపాధ్యాయులు అందరూ టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి యూటీఎఫ్గా ఎస్టీఎఫ్ఐగా డిమాండ్ చేశాం. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి వరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదు. మరి ఆ రివ్యూ పిటిషన్ వేయని సందర్భంగా నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక రెండో అంశం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో అనేక కష్ట నష్టాలకు ఒడిదుడుకులకు తట్టుకొని ఈరోజు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. అనేక మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, కాంపౌండ్ వాల్స్ లేకపోయినప్పటికీ, నైట్ వాచ్మెన్లు లేకపోయినప్పటికీ, సబ్జెక్ట్ టీచర్లు లేకపోయినప్పటికీ, కుక్కులు కమాటీలు లేకపోయినప్పటికీ, తరగతి గదులు లేకపోయినప్పటికీ ఈరోజు ఆ సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఆరోగ్యం బాగోలేక దురదృష్టవశాత్తు మరణిస్తే, కిడ్నీలు ఊపిరితిత్తులు మరి డిసీజెస్ వస్తే, మరి విద్యార్థులు చనిపోతే ఉపాధ్యాయుల కారణమని చెప్తూ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది చాలా అన్యాయం. అలాగే ఈరోజు ఇంకో స్టడీ అవర్లో ఉండి అర్ధరాత్రి 12 అప్పుడు లేచి ఫోటో తీసి, తెల్లవారి ఉదయం 6 గంటలకి లేచి ఫోటో తీసి ఆ ఫోటోలని అప్లోడ్ చేయాలని ఏవైతే ఆదేశాలు ఇచ్చారో అవి చాలా దుర్మార్గం. ఈరోజు 24 గంటలు పనిచేసిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉపాధ్యాయుని పోస్ట్ అనేది అదొక మానసిక సంసిద్ధత పోస్ట్ అది. కాబట్టి ఇవి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఉపాధ్యాయుల్ని నైట్ వాచ్మెన్లుగా ఉంచడం చాలా దారుణం. ఇదే గత ప్రభుత్వంలో ల్యాబొరేటరీలు ఫోటోలు తీయాలని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదేశిస్తే, అప్పుడు యూటీఎఫ్గా నిరసిస్తే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల చేత ల్యాబొరేటరీలు కడిగించడమా లేకపోతే ఫోటోలు తీయడమా అని చెప్పేసి ఎద్దావా చేశారు. కాబట్టి ఈరోజు జరుగుతుంది అదే. గిరిజన సంక్షేమ పాఠశాలలో ఒక నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయమనడం అనేది సిగ్గు. కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.